ఆర్సీబీ అన్న. ఎందుకని? ఆర్సీబీ చాలా మంచి టీం అన్న. 18 years నుంచి కప్ లేకపోయినా నిన్నే కప్ వచ్చింది. దానికి చాలా డిజర్వ్డ్ టీం ఆడే అన్న. సిఎస్కే ఎంఐ వాళ్ళు కప్స్ ఉన్నాయని వాళ్ళు ఎగురుతారు. ఆర్సీబీకి నిన్నే కప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము కూడా చెప్పుకోగలం మా దగ్గర కూడా కప్ ఉందని. మేము విన్నర్స్ అని ఛాంపియన్స్. మీ ఫేవరెట్ ప్లేయర్? రజత్ పతిడర్. ఓకే. సో ఎన్ని టీమ్స్ ఉన్నాయి, ఎందుకని ఆర్సీబీనే ఎంచుకున్నావు అంటే? వాళ్ళ టీమ్ లో ప్లేయర్స్ మంచోళ్ళు, మంచిగా ఆడతారు. గేమ్ స్పిరిట్ మంచిగా ఉంది వాళ్ళలో. వాట్ అబౌట్ అదర్ టీమ్స్? అదర్ టీమ్స్ లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచిగా ఆడతారు. కానీ వాళ్ళంతా డిజర్వ్డ్ కాదు ట్రాఫీకి. ఓకే. వాట్ అబౌట్ విరాట్ కోహ్లీ? టాలెంట్ ఉన్న అగ్రెసివ్ ప్లేయర్. టాలెంట్ ఉన్న అగ్రెసివ్ ప్లేయర్. ఓకే. అండ్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఎవరో చెప్పినావు కదా? పటిదర్. డిస్క్రైబ్ అబౌట్ హిమ్. కూల్ క్యాప్టెన్. Full captain. Okay. So finally, what would you say to the RCB team on winning of prize from that match? ఈ ఒక్క కప్ రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇట్లాంటి కప్స్ కూడా చాలా వస్తే బాగుంటది. So what do you want to tell to your RCB haters? హేటర్స్ ఏముందన్న, ఇది కాకుంటే ఇంకో రీజన్ ఎత్తుక్కుంటారు హేట్ చేయడానికి. మా దగ్గర ఒక కప్, మా దగ్గర 5 ఉన్నాయి, మీ దగ్గర ఒకటే ఉంది కదా, ఇప్పుడు కంపారిజన్ అంటారు. అట్లా కంపారిజన్ అవసరం అంటారు అసలు లైఫ్ లో? నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, ఏది విషయం కంపారిజన్ ఉండాలన్న. మనం కూడా పైకి రావాలంటే ఎవరొకరు కంపేర్ చేస్తూనే ఉంటారు. కంపేర్ చేయకపోతే బద్ధకం ఎక్కువైపోద్ది. కంపేర్ చేసేటప్పుడు నువ్వు హైలో ఉంటే ఇట్స్ లైక్ ఇట్ ఫీల్స్ గుడ్, కానీ వానికన్నా తక్కువ ఉన్నావు అనుకో ఇట్ ఫీల్స్ గిల్టీ కదా, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. తక్కువలో ఉన్నప్పుడు నేను పైన ఎందుకు లేదని బాధ చేస్తుంది, పైకి ఎదగాలనిపిస్తుంది. ఓకే. సో యాజ్ పర్ యూ, నీకున్నటువంటి ఐడియా ప్రకారం సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్, వాట్ యు మీన్ బై సక్సెస్? సక్సెస్ మన హ్యాపీనెస్. రైట్. నువ్వు హ్యాపీగా ఉంటే సక్సెస్ అయినట్టు. నేను హ్యాపీగా ఉంటే సక్సెస్ అయినట్టే. ఇంకా వేరే వాళ్ళని బాధ పెట్టకుండా నేను హ్యాపీగా ఉంటే అది కూడా సక్సెస్. సో ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా ఉండగలిగితే సక్సెస్. అందరూ అంటుంటారు లైక్ ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అంటుంటారు. దీనికి అగ్రీ చేస్తావా? చేస్తాం. ఎందుకు ఇలా? ఫెయిల్ అయినప్పుడు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడ ఇంకా బాగా చేసుకుంటే సక్సెస్ ఇంకా గట్టిగా రావచ్చు. సో ఫెయిల్ అయిన తర్వాత వచ్చే సక్సెస్ లో అసలు కిక్ ఉంటుంది అంటే పిల్లలకి నచ్చింది తీసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. దాంట్లో కూడా ఇంకా వాళ్ళకి నచ్చినంత కాకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. స్టూడెంట్స్ ఒకవేళ ఎంపీసీ బైపీసీ తీసుకోవాలనుకుంటే వాళ్ళు తీసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ లో. ఓకే. ఏ కాలేజ్ బ్రదర్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. అంటే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ కాలేదమ్మా, మీరు అప్పుడే కాలేజ్కి వెళ్తున్నట్టు బ్యాగ్ వేసుకున్నారు? స్టార్ట్ అయింది June 2 నుంచే అంత స్టేట్ అంతా స్టార్ట్ అయింది. కానీ కాస్తంత చైతన్య నారాయణ అంటే కాస్త ప్రెజర్ పెట్టి చదివించాలనేటువంటి టాక్ ఉంది పబ్లిక్ లో. సో అదే స్కూల్ ఎంచుకున్నారు? నారాయణ గురించి తెలియదు కానీ శ్రీ చైతన్య స్కూల్ నుంచే శ్రీ చైతన్య మంచిగా చెప్తారు. ప్రెషర్ ఏమి ఉండదు శ్రీ చైతన్య. ఓకే. తెలుసా నీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంతో తెలుసా నీకు? ఎంత? 1,50,000. 1,50,000. ఒక ఇంటర్ స్టూడెంట్ కి 1,50,000 వర్త్ ఆఫ్ సిలబస్ వాళ్ళు ఇస్తారా, గేమ్ ఇస్తారా, నాలెడ్జ్ ఇస్తారా? ఇస్తారు. అంత వర్త్ ఉంటుంది. సో ఇదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ని 50,000 కూడా కంప్లీట్ చేసే కాలేజెస్ ఉంటాయి కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ స్టడీ మెటీరియల్స్ ఇంకా టీచర్స్ మంచిగా క్వాలిఫైడ్ టీచర్స్. సో పెద్ద పెద్ద గురుకుల రెసిడెన్షియల్ కాలేజెస్ లో కూడా క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్ ఉంటారు, వీళ్ళు అంత ఇది ఉంటారు కదా. సో ఎందుకని పేరెంట్స్ అంతా కూడా చైతన్య నారాయణ అంటూ వీటికే సజెస్ట్ చేయడం? యాజ్ పర్ యువర్ ఐడియా. చైతన్య అయితే టీచర్స్ కూడా మంచిగా ఉన్నారు అక్కడ. స్టడీ మెటీరియల్ కూడా స్టూడెంట్స్ పనికొచ్చే రకంగానే ఉంది. బ్రదర్ ఇఫ్ యూ డోంట్ మీ 10th లో స్కోర్ ఎంత? 550. సో ఆ స్కోర్ బేస్ తీసుకొని ఎంపీసీకి వచ్చారు. సో ఆఫ్టర్ ఎంపీసీ ఇంజనీరింగ్. ఆర్సీబీ అన్న. ఎందుకని? ఆర్సీబీ చాలా మంచి టీం అన్న. 18 years నుంచి కప్ లేకపోయినా నిన్నే కప్ వచ్చింది. దానికి చాలా డిజర్వ్డ్ టీం ఆడే అన్న. సిఎస్కే ఎంఐ వాళ్ళు కప్స్ ఉన్నాయని వాళ్ళు ఎగురుతారు. ఆర్సీబీకి నిన్నే కప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము కూడా చెప్పుకోగలం మా దగ్గర కూడా కప్ ఉందని. మేము విన్నర్స్ అని ఛాంపియన్స్. మీ ఫేవరెట్ ప్లేయర్? రజత్ పతిడర్. ఓకే. సో ఎన్ని టీమ్స్ ఉన్నాయి, ఎందుకని ఆర్సీబీనే ఎంచుకున్నావు అంటే? వాళ్ళ టీమ్ లో ప్లేయర్స్ మంచోళ్ళు, మంచిగా ఆడతారు. గేమ్ స్పిరిట్ మంచిగా ఉంది వాళ్ళలో. వాట్ అబౌట్ అదర్ టీమ్స్? అదర్ టీమ్స్ లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచిగా ఆడతారు. కానీ వాళ్ళంతా డిజర్వ్డ్ కాదు ట్రాఫీకి. ఓకే. వాట్ అబౌట్ విరాట్ కోహ్లీ? టాలెంట్ ఉన్న అగ్రెసివ్ ప్లేయర్. ఓకే. అండ్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఎవరో చెప్పినావు కదా? పటిదర్. డిస్క్రైబ్ అబౌట్ హిమ్. కూల్ క్యాప్టెన్.
full captain. Done. So finally, what would you say to the RCB team on winning of prize? Congratulations. ఈ ఒక్క కప్ రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇట్లాంటి కప్స్ కూడా చాలా వస్తే బాగుంటుంది. So what do you want to tell to your RCB haters? హీటర్స్ ఏముందన్న, ఇది కాకుంటే ఇంకో రీజన్ ఎత్తుక్కుంటారు హేట్ చేయడానికి. మా దగ్గర ఒక కప్, మా దగ్గర 5 ఉన్నాయి, మీ దగ్గర ఒకటే ఉంది కదా, ఇప్పుడు కంపారిజన్ అంటారు. అట్లా కంపారిజన్ అవసరం అంటారు అసలు లైఫ్ లో, నాట్ ఓన్లీ క్రికెట్, ఏ విషయం కంపారిజన్ ఉండాలన్న. మనం కూడా పైకి రావాలంటే ఎవరొకరు కంపేర్ చేస్తూనే ఉంటారు. కంపేర్ చేయకపోతే బద్ధకం ఎక్కువైపోద్ది. కంపేర్ చేసేటప్పుడు నువ్వు హైలో ఉంటే ఇట్స్ లైక్ ఇట్ ఫీల్స్ యూ గుడ్, కానీ వానికన్నా తక్కువ ఉన్నావు అనుకో ఇట్ ఫీల్స్ గిల్టీ కదా, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. తక్కువలో ఉన్నప్పుడు నేను పైన ఎందుకు లేదని బాధ చేస్తుంది, పైకి ఎదగాలనిపిస్తుంది. ఓకే, సో యాజ్ పర్ యూ నీకున్నటువంటి ఐడియా ప్రకారం సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్, వాట్ యు మీన్ బై సక్సెస్? సక్సెస్ సక్సెస్ అయినట్టు, మన హ్యాపీనెస్. రైట్, నువ్వు హ్యాపీగా ఉంటే సక్సెస్ అయినట్టు. నేను హ్యాపీగా ఉంటే సక్సెస్ అయినట్టే. ఇంకా వేరే వాళ్ళని బాధ పెట్టకుండా నేను హ్యాపీగా ఉంటే అది కూడా సక్సెస్. సో ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా ఉండగలిగితే సక్సెస్. అందరూ అంటుంటారు లైక్ ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అంటుంటారు, దీనికి అగ్రీ చేస్తావా? చేస్తాం. ఎందుకు ఇలా? ఫెయిల్ అయినప్పుడు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడ ఇంకా బాగా చేసుకుంటే సక్సెస్ ఇంకా గట్టిగా రావచ్చు. సో ఫెయిల్ అయిన తర్వాత వచ్చే సక్సెస్ లో అసలు కిక్ ఉంటుంది అంటే పిల్లలకి నచ్చింది తీసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. దాంట్లో కూడా ఇంకా వాళ్ళకి నచ్చినంత కాకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. స్టూడెంట్స్ ఒకవేళ ఎంపీసీ బైపీసీ తీసుకోవాలనుకుంటే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ లో. ఓకే, ఏ కాలేజ్ బ్రదర్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. అంటే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ కాలేదమ్మా, మీరు అప్పుడే కాలేజ్కి వెళ్తున్నట్టు బ్యాగ్ వేసుకున్నారు? స్టార్ట్ అయింది June 2 నుంచే అంత స్టేట్ అంతా స్టార్ట్ అయింది. కానీ కాస్తంత చైతన్య నారాయణ అంటే కాస్త ప్రెజర్ పెట్టి చదివించాలనేటువంటి టాక్ ఉంది పబ్లిక్ లో. సో అదే స్కూల్ ఎంచుకున్నారు? నారాయణ గురించి తెలియదు కానీ శ్రీ చైతన్య స్కూల్ నుంచే శ్రీ చైతన్య మంచిగా చెప్తారు, ప్రెషర్ ఏమి ఉండదు శ్రీ చైతన్య. ఓకే, తెలుసా నీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంతో తెలుసా నీకు? ఎంత? 1,50,000. 1,50,000. ఒక ఇంటర్ స్టూడెంట్ కి 1,50,000 వర్త్ ఆఫ్ సిలబస్ వాళ్ళు ఇస్తారా, గేమ్ ఇస్తారా, నాలెడ్జ్ ఇస్తారా? ఇస్తారు. అంత వర్త్ ఉంటుంది. సో ఇదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ని 50,000 కూడా కంప్లీట్ చేసే కాలేజెస్ ఉంటాయి కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ స్టడీ మెటీరియల్స్ ఇంకా టీచర్స్ మంచిగా క్వాలిఫైడ్ టీచర్స్. సో పెద్ద పెద్ద గురుకుల రెసిడెన్షియల్ కాలేజెస్ లో కూడా క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్ ఉంటారు, వీళ్ళు అంత ఇది ఉంటారు కదా. సో ఎందుకని పేరెంట్స్ అంతా కూడా చైతన్య నారాయణ అంటూ వీటికే సజెస్ట్ చేయడం యాజ్ పర్ యువర్ ఐడియా? చైతన్య అయితే టీచర్స్ కూడా మంచిగా ఉన్నారు అక్కడ. స్టడీ మెటీరియల్ కూడా స్టూడెంట్స్ పనికొచ్చే రకంగానే ఉంది. బ్రదర్ ఇఫ్ యూ డోంట్ మీ 10th లో స్కోర్ ఎంత? 550. సో ఆ స్కోర్ బేస్ తీసుకొని ఎంపీసీకి వచ్చారు. సో ఆఫ్టర్ ఎంపీసీ ఇంజనీరింగ్. Yes.